ఓం నమో వెంకటేశాయ. భక్త ప్రియం భక్త సమాధిగమ్యం చింతాహరం చింతిత కామధేనుం సూర్యేందుకోటిద్యుతి భాస్వరంతం రామం భజే రాఘవ రామచంద్రం. భక్తుల యొక్క సకల అభీష్టములు నెరవేర్చుటలో కామధేనువు వంటివాడు, కోటి సూర్యులతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, దయా ప్రపూర్ణుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 438వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి దేవదేవం భజే దివ్య ప్రభావం అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ గురజాడ మధుసూదన్ రావు గారు, అన్నమాచార్య ప్రాజెక్టు నిలయ విద్వాంసులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వాల్మీకి గిరి సంభూత వాల్మీకి గిరి సంభూత రామసాగర గామిని పునాతి భువనౌ పుణ్య పునాది భువనౌ పుణ్య రామాయణ మహానది రామాయణ మహానది రామాయణ మహానది. దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవో రామో దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవో రామో దేవదేవో భజే దివ్య ప్రభావం. రాజవరశేఖరం రవికుల సుధాకరం రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహు నీల ప్రకాయం రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహు నీల
చంద్రం రామో దేవదేవో భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవో రామో దేవదేవో భజే దివ్య ప్రభావం నీలజీమోత సన్నిభ శరీరం ఘన విశాలవచం విమల జలజనవో నీలజీమోత సన్నిభ శరీరం ఘన విశాలవచం విమల జలజనవం తాళాగిన గహనం ధర్మ సంస్థాపనం తాళాగిన గహనం ధర్మ సంస్థాపనం భూలనాదీపం బోధిశయనం తాళాగిన గహనం ధర్మ సంస్థాపనం భూలనాదీపం బోధిశయనో దేవ దేవో వరే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపోంగవో రామో దేవదేవో వరే దివ్య ప్రభావం పంకజాసన వినుత పరమనారాయణో పంకజాసన వినుత పరమనారాయణో శంకరాచిత జనక చాప దళనో పంకజాసన వినుత పరమనారాయణో శంకరాచిత జనక తాపదళనో లంకా విశోషణం లాలిత విభీషణో లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినూతం రామో లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినూతం రామో దేవదేవో వరే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవో రామో దేవదేవో
సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ఏకషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా.
अयोध्याख्येतुगुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 61तमः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. వనంగతే ధర్మపరే రామే రమయతాం వరే కౌసల్యారుదతి స్వార్త భర్తారమిదమబ్రవీత్. కౌసల్యాదేవి యొక్క భావాలను తెలియజేస్తూ ఉన్నారు. 60వ సర్గలో సుమంత్రుల వారు సీతారాముల గురించి వివరించడము, వారు కష్టంలో కూడా ఆనందంగానే ఉన్నారు, వారికి ఎటువంటి కష్టము లేదు అని చెప్పి చెబుతూ, మరి సీతాదేవి అడవిలో కూడా చాలా చలాకీగా లయబద్ధంగా నడుస్తూ వెళుతున్నది అని చెప్పి అక్కడ ఆ సందర్భంలో మనకు 2 అర్థాలు తెలియజేశారు. ఆభరణములను ధరించినటువంటి సీతాదేవి తాను నడుస్తూ ఉంటే ఆ ఆభరణముల యొక్క శబ్దమునకు అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేస్తూ మరింత ఉత్సాహంగా నడుస్తున్నది అని ఒక అర్థం చెబితే, న్యస్త ఆభరణ అన్న చోట న్యస్తము అనే దానికి ఉంచిన అని అర్థము, అలాగే విడిచిపెట్టిన అనే అర్థము 2 అర్థాలు కూడా ఉన్నాయి. కావున సీతాదేవి ఒకవేళ ఆభరణములను కనుక తీసేసినట్లయితే, ఆభరణములు లేకుండానే ఆభరణములు ఉన్నప్పుడు ఆ శబ్దములకు ఏ విధంగా అయితే లయబద్ధంగా నడుస్తుందో ఆ విధంగా నడుస్తున్నది అని చెప్పి, అంతేకాదు సీతాదేవి అయోధ్యానగరంలో నడిచేటప్పుడు ఆమె యొక్క ఆ ఆభరణముల యొక్క ధ్వని, అదేవిధంగా ఆ ధ్వనిని అనుసరించి హంసలు నడుస్తూ ఉండేవిట. ఆమె పక్కన నడుచుకుంటూ హంసలు వెడుతూ ఉండేవి ఆ లయబద్ధంగా. ఈనాడు ఆమె హంస నడకలతోటి అడవిలో నడుస్తూ వెళుతున్నది అని చెప్పి. ఎందుకు అంటే హంస నడకలతోటి వయ్యారంగా సుకుమారంగా నడుచుకుంటూ వెళ్ళాలి అంటే ఎర్రతివాచీలి పరిచి ఉండాలి, అనుకూలమైనటువంటి ప్రదేశం అయి ఉండాలి. కానీ సీతాదేవి రాముడితో విహరిస్తున్నటువంటి ఆనందంలో కంటకయుక్తమైనటువంటి రాళ్లతోటి అలాగే ముళ్లతోటి కూడినటువంటి ఆ అటవీ ప్రాంతంలో ఆ అడవి దారిలో కూడా సీతాదేవి అలా హంస నడకలతోటి వెళుతున్నది. ఆ నడకలో కూడా తొట్టురుబాటు కానీ కంగారు కానీ ఏమీ లేవు, ఒక లయబద్ధంగా ఒకే విధంగా ఉత్సాహంగా నడుస్తున్నది, వేటికి భయపడటం లేదు. కావున కౌసల్య తల్లి కౌసల్యామాత, నీవు వారి గురించి దిగులు పడవద్దు అని చెప్పి సుమంత్రుల వారు కౌసల్యాదేవిని ఊరడించి ఓదార్చారు కదా, ఓదార్చేటటువంటి మాటలు చెప్పారు. అయినప్పటికీ కూడా పుత్ర వియోగ శోకము అనే దానిని ఎన్ని మాటలు చెప్పినా ఎవరు చెప్పినా సరే అది తీరేటటువంటిది కాదు. ఏదో విన్నప్పుడు కొంత ఉపశమనంగా అనిపించినప్పటికీ మనసులో ఉన్నటువంటి బాధ మాత్రం ఎక్కడికి పోతుంది? దానితోటి సుమంత్రుల వారి యొక్క మాటతోటి కొద్దిపాటి ఊరట చెందినప్పటికీ కూడా మనసులో ఉన్నటువంటి ఆ ఆవేదన, ఉద్వేగము పెళ్ళుబికి బయటికి వస్తూ ఉన్నది. మరి దీనికి కారణమైనటువంటి దశరథునితోటి ఈ విధంగా కౌసల్యాదేవి మాట్లాడుతూ ఉన్నది. వనంగతే ధర్మపరే అని అంటూ, ధర్మపరే ధర్మము ఎందే ఎప్పుడూ మనస్సు కలిగినటువంటి వాడు ధర్మకార్యాలను ఆచరిస్తాడు, ధర్మబద్ధమైనటువంటి మాటలే మాట్లాడతాడు. అటువంటి వాడైన ధర్మాచరణము యందు మిక్కిలి ఆసక్తి కలిగినటువంటి వాడైన రామచంద్రుడు రమయతాం వరే ఆనందింపజేయడంలో గొప్పవాడైన, అంటే అందరూ కూడా ఆనందింపజేస్తారు, కానీ ఆ ఆనందము కొంతమంది కలగజేసేటటువంటి ఆనందము అది భవిష్యత్తులో దుఃఖాన్ని మిగల్చవచ్చు. ఏదో మన మెప్పు కోసమో మన ముఖప్రీతి కోసమో వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళు చేసే కార్యములు కానీ అవి మనకు మంచి చేస్తాయనే నమ్మకం లేదు. కానీ
హితంతో కూడినటువంటి ఆనందాన్ని కలుగజేయడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం అన్నమాట. ఎందుకంటే ఏదైతే మనకు అమితంగా ఆనందాన్ని కలుగజేస్తుందో అది దాదాపుగా హితాన్ని కలుగజేయకపోవచ్చు. ఏదైతే మనకు హితమో అది మనకు వినటానికి కూడా ఆనందంగా అనిపించకపోవచ్చు. కానీ హితాన్ని చేకూర్చేటటువంటిది, ఆనందాన్ని కలుగజేసేటటువంటిది, ధర్మపరమైనటువంటిది, ఇన్ని నియమములు కలిగిన కార్యము చేయటం, ఇన్ని నియమములు కలిగిన మాట మాట్లాడటం కూడా చాలా కష్టము. అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తి రమయతాం వరే ఆనందింపజేయడంలో మిక్కిలి శ్రేష్ఠుడైనటువంటి వాడైన రామే శ్రీరామచంద్రమూర్తి. వనంగతే సతి, వనానికి వెళ్ళిపోగా ఆయన అయోధ్యని విడిచి తల్లిదండ్రులని కౌసల్యాదేవిని వీళ్ళందరినీ విడిచి వనానికి వెళ్ళిపోతే సు ఆర్త, మిక్కిలి ఆర్తిని పొందిన, మిక్కిలి కరుణ దీనమైనటువంటి స్థితిని పొందినటువంటి దుఃఖితురాలైనటువంటి రుదతి కౌసల్య అలా ఏడుస్తూ ఉన్నదైన ఆ కౌసల్యాదేవి భర్తారమిదమబ్రవీత్, తన భర్త అయినటువంటి దశరథ మహారాజు తోటి ఈ విధంగా అంటూ ఉన్నది, తన బాధను వెళ్ళగక్కుతూ ఉన్నది. అంతే కదా మరి, భార్య తన బాధను భర్త దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర చెబుతుంది? ఎన్నిసార్లు చెప్పినా ఆ ఉద్వేగం అనేది భర్తతోటే పంచుకోగలుగుతుంది. కావున ఆమె తన భర్త అయినటువంటి దశరథ మహారాజుతోటి ఈ విధంగా అంటుంది, యద్యపి త్రిషు లోకేషు ప్రసితం తే మహద్యశః సానుక్రోశో వదాన్యశ్చ ప్రియవాదీ చ రాఘవ అంటోంది. మహారాజా, మీరు చేసినటువంటి ఈ పనితోటి మీకు ఈ లోకంలో చాలా గొప్ప కీర్తి వస్తుంది. ఏమని? రాఘవ, రఘువంశోద్భవుడైనటువంటి దశరథ మహారాజు, అంత గొప్ప వంశంలో జన్మించినటువంటి దశరథుడు సానుక్రోశ, మిక్కిలి దయగలిగినటువంటి వాడు. ఎంతటి దయ అంటే తనకు మేలు చేసినటువంటి వారికి ఏ వరానైనా సరే ఇవ్వటానికి సిద్ధపడే దయగలిగినటువంటి వాడు. కైకేయి వంటి క్రూర స్వభావం కలిగినటువంటి వారిని కూడా ఆదరించగలిగినటువంటి దయగలిగిన వాడు అని మీకు మిక్కిలి దయగలిగిన వారుని. వదాన్య, ఉదార స్వభావం అంటే చేతికి ఎముక లేదు అని అంటుంటారు కదా, ఆలోచించకుండా అలా దానం చేస్తూ ఉంటే అలాగా అటువంటి ఉదార స్వభావం కలిగినటువంటి వాడు. తనకు అపాయం కలిగినప్పటికీ అలాగ దానాన్ని ఆపకుండా చేసే స్వభావం కలిగిన వాడు, గొప్ప దాత. ప్రియవాది, ప్రియమైనటువంటి మాటలు మాట్లాడేవాడు. ఏమిటి ప్రియమైనటువంటి మాటలు అంటే? తనను ఎవరు ఇష్టపడతారో, తనకు తాను ఎవరికి వశమై ఉన్నారో వారికి ప్రియమైనటువంటి మాటలు మాట్లాడేవాడు అనేది ఇక్కడ కౌసల్యాదేవి మాటల్లో ఉద్దేశం. అలా ప్రియమైనటువంటి మాటలు మాట్లాడేవాడు, ఎప్పుడూ కూడా ఎవరికి వ్యతిరేకమైనటువంటి మాటలు చెప్పనటువంటి వాడు, అసలు కాదు అనేదే లేదు దశరథ మహారాజు దగ్గర అని. ఇతే నీకు మహద్యశ, గొప్ప కీర్తి, ఎవ్వరూ చెయ్యనటువంటి ఘనకార్యం చేశావు కదా. అందువని దశరథ మహారాజు దయగలిగినటువంటి వాడు, ఉదార స్వభావం కలిగిన వాడు, ఎవరేదడిగినా సరే కాదనలేనటువంటి వాడు అని గొప్ప కీర్తి నీకు త్రిషులోకేషు, ముల్లోకాల్లో కూడా ప్రథితం, వ్యాపించవచ్చు. ఆ ముల్లోకాల్లో కూడా నీ కీర్తి అంతా కూడా వేనోళ్ళ కొనియాడబడవచ్చునేమో. యద్యపి అయినప్పటికీ కూడా ఇది మాత్రం సరైనటువంటిది కాదు. కీర్తి కోసం అని చెప్పి, అంటే కీర్తిని పొందాలి అనే ఈ కండూతి ఏదైతే ఉందో, ఈ కండూతితోటి మనకు మనమే ద్రోహం చేసుకుంటామా అనేది ఇక్కడ కౌసల్యాదేవి మాటల్లో ఉన్న ఉద్దేశం అనమాట. అందుకని ఏమంటుంది ఇక్కడ, యద్యపి నీకు కీర్తి కలగవచ్చు, అంతేకాదు ఆ కీర్తి కంటే కూడా అపకీర్తి కూడా నీకు అలాగే వస్తుంది మహారాజా అని అంటుంది. ఏమిటి కలిగేటటువంటి కీర్తి ఏమిటి అంటే, ముసలితనంలో ఎంతో పరితపించి ఎన్నో యజ్ఞయాగాదులు చేసి లేక కలిగినటువంటి సంతానమైనటువంటి రామచంద్రమూర్తిని, తన ప్రాణప్రదమైనటువంటి రామచంద్రమూర్తిని ఇచ్చినటువంటి మాట కోసం విడిచిపెట్టాడు దశరథ మహారాజు అని ఒక కీర్తిని పొందవచ్చునేమో. కానీ దీంట్లో ఒక అపకీర్తిని కూడా పొందుతావు. ఏమిటో తెలుసా?
పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని, యోగ్యుడైనటువంటి రామచంద్రమూర్తిని, రాజ్యంలో ఏ ఒక్క అందరూ కూడా రాజుగా కోరుకునేటువంటి వాడైన రామచంద్రమూర్తిని అడవులకు వెళ్ళగొట్టాడు, రాజ్యంలో ఎవరి యొక్క అనుమతి లేకుండానే అనే అపకీర్తిని కూడా పొందుతావు మహారాజా అని చెప్పంటూ ఇక్కడ యద్యపి త్రిషులోకేషు ప్రసిద్ధం తే మహత్యశ, గొప్ప కీర్తిని నువ్వు పొందవచ్చును. అంతేకాదు ఇక్కడ ఇదే శ్లోకము రామచంద్రమూర్తికి కూడా అన్వయించి చెబుతున్నారు. ఏమని అంటే రఘువంశోద్భవుడైనటువంటి రాఘవ, రఘువంశోద్భవుడైనటువంటి రామచంద్రమూర్తి సానుక్రోశ, దయగలిగినటువంటి వాడు. అంటే తండ్రి మాటను, తనకు ప్రాప్తించవలసినటువంటి రాజ్యాన్ని తనకు కట్టబెట్టకుండా ఇంకొకళ్ళకి, తనకు ఇవ్వకుండా ఇంకొకళ్ళకి కట్టబెడుతున్నప్పటికీ కూడా తన తండ్రి మీద అనుకూలమైనటువంటి భావన కలిగినటువంటి ఉదార స్వభావం కలిగిన వాడు, దయగలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. ప్రియవాది, ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా పితృవాక్య పరిపాలన కోసం వనవాసానికి వెళ్ళినటువంటి వాడు రామచంద్రమూర్తి అని ఈ విధంగా కీర్తిని పొందవచ్చునేమో రాముడు. అంటే ఇక్కడ చూడండి, దశరథుడికి ఈ శ్లోకం అన్వయిస్తుంది, రాముడికి కూడా అన్వయిస్తుంది. కౌసల్యాదేవి ఉద్దేశ్యం కూడా అదే. మీ ఇద్దరికి అంటే తండ్రిగా నీకు, అలాగే కుమారుడిగా రాముడికి కూడా ఈ ముల్లోకాలలో గొప్ప కీర్తి ప్రాప్తించవచ్చునేమో. తథాపి అయినప్పటికీ కూడా నరవర శ్రేష్ఠ, ఓ మహారాజా, నరశ్రేష్ఠులలోనే శ్రేష్ఠుడమైనటువంటి ఓ రామచంద్ర, నరవర, ఓ దశరథ మహారాజా, నరవర, సుఖ సమృద్ధౌ, ఇంతకాలం మనం అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి వారు, లేక కలిగినటువంటి వారు, సుఖములకు అలవాటు పడినటువంటి వారు, కష్టమనేదే ఎరుగినటువంటి వారైన పుత్రౌ తౌ, నీ కుమారులు ఎవరైతే ఉన్నారో రామలక్ష్మణులు, వారు సీతయా సహా, ఇక వీరితో పాటుగా మన ఇంటికి కోడలైనటువంటి పాపానికి సీతాదేవి కూడా అడవులకు వెళ్ళవలసి వచ్చింది. కావున సీతాదేవితో కలిసి దుఃఖితా, దుఃఖంతో వారు పైకి చెప్పలేకపోయినప్పటికీ అది కష్టము అనే విషయం నీకు తెలియదా, నాకు తెలియదా? వాళ్ళు ఆనందంగానే ఉన్నారు అంటే ఎవరి కోసం? తల్లిదండ్రుల కోసం అని చెప్పి త్యాగం చేసి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అంతే తప్ప వాళ్ళు పొందుతున్నటువంటి వనవాసాన్ని, ఆ కష్టాన్ని భరిస్తూ ఆనందంగా ఉన్నారు అంటే అది కష్టం కాకపోలేదు. కష్టమే, కష్టం కలిగిస్తున్నది, దుఃఖం కలుగుతున్నది. కానీ మన కోసమని ఆ దుఃఖాన్ని దిగమింగుకుని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. దుఃఖం కథం సహిష్యత. మరి అల్లారు ముద్దుగా పెరిగినటువంటి మన ఇరువురు కుమారులు కానీ, లేకపోతే జనక మహారాజు కుమార్తె అయిన ఆ సీతాదేవి కానీ ఆ అడవిలో కష్టములను ఎలా భరించగలరు? కీర్తి కోసమని చెప్పి వాళ్ళని అడవులు పాలు చేస్తావా, కష్టాలు పాలు చేస్తావా? ఇదేనా నీ కీర్తి కండూతి? కీర్తి కావాలి అంటే ఇదా చేయవలసినటువంటి పని అని దశరథ మహారాజుని కౌసల్యాదేవి నిందిస్తూ ఉన్నది. ఇక్కడ మనకు పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణ ప్రతిలో మరొక శ్లోకం కూడా యదిదం త్రిషు లోకేషు ప్రథితం తే మహద్యశ పుత్ర ప్రవ్రాజనాత్తత్తే ప్రణష్టమివ లక్షయే అని అంటూ, యదిదం త్రిషు లోకేషు ప్రథితం తే మహద్యశ అని అంటూ, మహారాజా మీరు గొప్ప కీర్తిని గడించారు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు మీకు ఏ కీర్తి అయితే ఉన్నదో, రఘువంశంలో జన్మించినటువంటి వాడు, ఉదార స్వభావం కలిగినటువంటి వాడు, అలాగే ఏదైనా దానం చేసేవాడు, ప్రియవాది అనే మాట ఏదైతే ఉన్నదో ఆ కీర్తి ఈనాడు రామచంద్రమూర్తిని అడవులకు పంపించడంతో ఆ కీర్తి మొత్తము కూడా పోయింది అని చెప్పి అంటున్నది కౌసల్యాదేవి. అంతే కదా, నిజంగా దశరథుడు దయా స్వభావం కలిగిన వాడైతే ఏ తప్పు చేయనటువంటి రాముడిని అడవులకు ఎందుకు పంపిస్తాడు? నిజంగా దశరథుడు ఉదార స్వభావం కలిగినటువంటి వాడైతే తాను పట్టాభిషేకం చేస్తాను అని చెప్పి సంకల్పించి సభలో తీసుకున్నటువంటి నిర్ణయానికి విరుద్ధంగా రాముడికి రాజ్యాన్ని ఇవ్వకుండా ఎలా ఉండగలుగుతాడు? నిజంగానే దశరథుడు కనుక ప్రియవాది, ప్రియంగా మాట్లాడేవాడు అయితే ఈ రాజ్యంలో ఎవ్వరికి ఇష్టం లేనటువంటి రామ వనవాసం అనే మాటను ఏ విధంగా మాట్లాడతాడు? ప్రియవాది అంటే ఏమిటి? ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడేవాడిని ప్రియవాది అంటారు.
మరి దశరథుడు చేసింది ఏమిటి? రాముడికి వనవాసం విధిస్తున్నాను అని ఎవ్వరికీ ఇష్టం లేనటువంటి మాట మాట్లాడాడు. కావున ఇప్పటి వరకు దశరథ మహారాజుకి ప్రియవాది అని, దయా స్వభావం కలిగిన వాడు అని, ఉదార స్వభావం కలిగిన వాడు అని ఏ కీర్తి అయితే ఉన్నదో ఆ కీర్తి రాముడిని వనానికి పంపించడం అనే ఒక్క పనితోటి ఇప్పటి వరకు దశరథుడికి ఉన్నటువంటి కీర్తి అంతా కూడా తుడిచిపెట్టుకుపోయినట్లే అని అంటున్నది కౌసల్యాదేవి. ఎదిదం త్రిషులోకేషు ప్రహితం తే మహాద్యశ. ఇప్పటి వరకు నీకు ఏదైతే గొప్ప కీర్తి ఉన్నదో అదంతా కూడా పుత్ర ప్రవ్రాజనాత్, నీ కుమారుడిని, పైగా సద్గుణోపేతుడైనటువంటి యోగ్యుడైనటువంటి జ్యేష్ఠ కుమారుణ్ణి అన్యాయంగా వనానికి పంపడం, అది కూడా ప్రజలెవ్వరికీ ఇష్టం లేకుండా వనానికి పంపించడం అనే ఈ పనితోటే ప్రణష్టమివ ప్రకృష్టం నష్టం, పూర్తిగా నీ కీర్తంతా కూడా నశించిపోయింది అని చెప్పి లక్ష్యే అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నీకు దీనివల్ల కీర్తి వస్తుంది అనుకుంటున్నావేమో, కీర్తి కంటే కూడా ఎక్కువ అపకీర్తినే మూట కట్టుకుంటున్నావు దశరథ మహారాజా. భర్తని ఈ విధంగా కౌసల్యాదేవి అడుగుతూ నిలదీస్తూ బాధపడుతూ ఉన్నదన్నమాట. సానూనం తరుణీ శ్యామ సుకుమారీ సుఖోచిత కథముష్ణంచ సీతంచ మైథిలీ ప్రసహిష్యతే. ఇక్కడ సరే మన కుమారుల్ని మనం వనానికి పంపుకున్నాము అంటే నా ఇష్టం అండి, మా అబ్బాయి నా కొడుకు నా ఇష్టం అని చెప్పి నీవు అనవచ్చును. మరి జనక మహారాజు కుమార్తె ఇంకో ఇంటి నుంచి మన ఇంటికి వచ్చినటువంటి పాపానికి ఆమె కూడా వనవాసానికి వెళ్ళిందే, దానికి కూడా నువ్వే కారణం. ఎందుకంటే నువ్వు రాముడిని వనవాసానికి పంపించావు, కావున రాముడిని విడిచిపెట్టలేనటువంటి సీతాదేవి కూడా వనవాసానికి వెళ్ళింది. అంటే దశరథుడు అడగచ్చు కదా, నేను రాముడిని వనవాసానికి వెళ్ళమన్నాను, సీతాదేవిని వెళ్ళమన్నానా అని దశరథుడు అడగచ్చు. కానీ రాముడిని విడిచి సీతాదేవి ఉండగలుగుతుందా? తల్లిని విడిచి బిడ్డ ఉండగలుగుతుందా అన్నట్లుగా, అలాగా ఒకరిని అవినాభావ సంబంధం కలిగినటువంటి వారు భర్తను విడిచి భార్య ఉండగలుగుతుందా? ఇలాగా అవినాభావ సంబంధం ఎవరికైతే ఉంటుందో వారిలో ఒకరికి అపాయం కలిగింది అంటే రెండో వారికి అపాయం చేసినట్లే. ప్రత్యేకంగా వారి కోసమని అపాయం చెయ్యక్కర్లేదు. ఆ అవినాభావ సంబంధం కలిగినటువంటి వారిలో ఒకరిని ఇబ్బంది పెట్టినట్లయితే, అందుకనే మనకు శాస్త్రంలో కూడా చెబుతుంది, సన్నియోగ శిష్టానాం అన్యతరాపాయే ఉభయోరప్యపాయ అని చెప్పి శాస్త్రంలో చెబుతారు. కలిసి ఉండేటటువంటి వారిలో ఒకరికి అపాయం చేసినట్లయితే, ఒకరికి ద్రోహం చేసినట్లయితే అది ఇద్దరికీ చేసినట్టే. నువ్వు రాముణ్ణి వనవాసానికి పంపించాను, సీతాదేవిని ఏమైనా నేను వెళ్ళమన్నానా అంటే, రాముడితో పాటు జోడు విడవనటువంటిది, రాముణ్ణి విడవలేనటువంటి సీతాదేవిని కూడా వెళ్ళమని నువ్వు అన్నట్లే ఆ అర్థమే వస్తుంది అని అంటున్నది ఇక్కడ. అందుకనే సానూనం తరుణీ శ్యామ అని అంటూ సీతాదేవి మాత్రం పాపం ఆమె ఏం చేసింది, ఏ పాపం చేసింది? ఆ రాముడితో పాటు సీతను కూడా వనవాసానికి వెళ్ళే పరిస్థితికి తీసుకువచ్చావు. తరుణి ఆరభ యవ్వన అంటే యవ్వనంలో అడుగుపెట్టినటువంటిది అనే అర్థం. ఇక్కడ శ్యామ అనే దానికి నడి వయస్సున ఉన్నది అని అర్థం. ఈ విధంగా యవ్వన మధ్యంలో ఉన్నటువంటిదైన తరుణీ శ్యామ అంటే యవ్వన ఆరంభం కాదు, యవ్వనము యొక్క నడి వయస్సులో ఉన్నటువంటిది అని. అక్కడ యవ్వనము యొక్క ఆరంభంలో కూడా సుఖములు ఇవన్నీ కూడా పెద్దగా అనిపించవు. ఒకవేళ అనిపించినప్పటికీ అది తెలిసి తెలియని వయస్సు కావున ఆ సమయంలో సుఖముల యొక్క ప్రసక్తి లేదు, సుఖములకు అలవాటు పడకూడదు. మరి ఆ మధ్య యవ్వనం ఏదైతే ఉన్నదో ఆ మధ్య యవ్వనం అనేది సుఖములు అనుభవించడానికి చాలా యోగ్యమైనటువంటి కాలము. కావున సుఖములు పొందవలసినటువంటి కాలంలో, సుఖంగా భర్తతోటి ఉండవలసినటువంటి కాలంలో ఇలా కష్టముల పాలు అయ్యింది సీతాదేవి, దానికి కారణం కూడా నీవే అని కౌసల్యాదేవి దశరథ మహారాజుని అంటున్నదన్నమాట. అందుకంటూ సుకుమారి, అంతేకాదు కోమలమైనటువంటిది, జనక మహారాజు దగ్గర గారాల పట్టిగా పెరిగినటువంటిది, సుఖోచిత, పైగా ఆమెను చూస్తే ఎవరికైనా సరే కష్టపెట్టాలని అనిపించదు, ఆమె సుఖంగానే ఉండాలి అని చెప్పి అనిపిస్తుంది. అంతటి గొప్పది సా మైథిలి, ఆ మిథిలా రాజకుమార్తె అయినటువంటి సీతాదేవి. ఉష్ణంచ శీతంచ నూనం కథం ప్రసహిష్యతే.
ఆ అడవిలో ఎండ తాపాన్ని కానీ లేకపోతే ఆ అడవిలో మంచు వర్షం వల్ల వచ్చే చలిని కానీ ఎలా సహించగలదయ్యా? అంతఃపురంలోనే సుకుమారంగా ఉన్నటువంటి ఆమె అడవిలో ఏ విధంగా ఉండగలదు? ఈ కష్టానికి కూడా కారణము నీవే. ఎందుకంటే రాముణ్ణి వనవాసానికి పంపించడం ద్వారా సీతాదేవిని కూడా వెళ్ళమన్నట్లే అయినది. తద్వారా ఆమె కూడా వెళ్ళింది ఆమె ధర్మాన్ని పాటించి. ఇది కష్టము ఆమె ఎలా భరిస్తుందయ్యా అని అంటూ, భుక్త్వాశనం విశాలాక్షి సూపదంశాన్వితం శుభం వన్యం నైవారమాహారం కథం సీతోపభోక్ష్యతే. అంతేకాదు, అక్కడ ఉండటము కాదు, రోజు కూడా ఆహారాన్ని గ్రహించాలి కదా. మరి ఆమె విశాలాక్షి, విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటిదైన సీతాదేవి శుభం, శుభకరమైన మంగళకరమైన బలమును ఆరోగ్యమును తేజస్సును ఇచ్చేటటువంటి సుపదంశాన్వితం, ఉపదంశ అన్వితం, మంచి ఉపదంశము అంటే వ్యంజనములు అంటే మనం అన్నంతో పాటుగా అన్నంలో కలుపుకునేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, భక్ష్య భోజ్య చోష్యల్లో లేహ్య పానీయములు అని చెప్పి ఇవేవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఉపదంశములు అంటారు. అంటే రుచికరమైనటువంటి పదార్థములు. అలా ఆ రుచికరమైనటువంటి పదార్థములు అశనం భుక్త్వా, అటువంటి ఆహారాన్ని గ్రహించినటువంటిది, అటువంటి ఆహారం గ్రహించడానికి అలవాటు పడినటువంటిదైన సీతాదేవి. పైగా ఇక్కడ విశాలాక్షి అనడంలో ఉద్దేశం ఏమిటంటే, మనకు ఏదైనా ఇష్టమైనటువంటి పదార్థం మనం తినడానికి దగ్గరికి రాగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తాం, అబ్బా భలే ఇష్టమైనటువంటి పదార్థం ఇది అని చెప్పి కాస్త ఆ పదార్థానికి దగ్గరగా జరిగి, లేకపోతే ఆ పదార్థాన్ని ఇంకాస్త దగ్గరగా తీసుకుని కళ్ళు పెద్దవి చేసుకుని దాన్ని చూస్తూ మనం ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటాం. అలా ఆహారాన్ని ఇష్టంగా తిన్నప్పుడే ఆ ఆహారం వంట పడుతుందన్నమాట. అందుకనే పిల్లలతో కూడా చెబుతుంటాం కదా, ఒరే ఏడుస్తూ తినకరా, అది వంట పట్టదు, ఇష్టంగా తినాలి అని చెప్పి. ఇష్టంగా తినటువంటి ఆహారం అది శరీరానికి బలాన్ని తేజస్సుని ఇస్తుంది, ముఖంలో ఆనందాన్ని కూడా కలుగజేస్తుంది కదా. అందుకని ఇక్కడ విశాలాక్షి, చాలా ఆనందంగా విప్పారినటువంటి ముఖముతోటి, విప్పారినటువంటి కన్నులతోటి సీతా శుభం, సీతాదేవి చక్కగా బలమును ఆరోగ్యమును ఇచ్చేటటువంటి అనేక రుచికరమైనటువంటి పదార్థములతో కూడిన ఆహారాన్ని భుజించడానికి అలవాటు పడినటువంటి ఆ సీతాదేవి వన్యం నైవారం ఆహారం, ఆ వనంలో దొరికేటటువంటి నైవారం, నివార ధాన్యము అని అంటారు, వరి ధాన్యములాగా అన్నమాట. ఆ నివార ధాన్యమును, నెవరి ధాన్యమును, అలాగే వెదురు ధాన్యం అంటుంటారు, అటువంటి ఆ ధాన్యములను, ఆ అడవిలో దొరికేటటువంటి ఆ ధాన్యమును కథం ఉపభోక్ష్యతే, ఎలా తినగలుగుతుందయ్యా? ఆ చప్పడి కూడును ఎలా తినగలుగుతుంది? ఇప్పుడు కూడా చూడండి, అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని కొన్ని ధాన్యములు స్వీకరించండి, వాటిని తినడం ద్వారా కొన్ని అనారోగ్యాలు తీరుతాయి అని చెప్పి దాంట్లో ఉప్పు కారము మొదలైనవన్నీ కూడా తగ్గించేసి అలాగా చప్పగా తినమని చెబుతూ ఉంటారు కదా. అలా ఇప్పుడు అంటే వృద్ధాప్యంలో స్వీకరించవలసినటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో, అంటే వృద్ధాప్యంలో అనారోగ్యవశాత్తు కొంతమంది గ్రహించేటటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో అటువంటి ధాన్యాన్ని ఈమె నడి వయస్సులో సుఖమును అనుభవించవలసినటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు రుచికరమైనటువంటి ఆహారాన్ని తినటువంటి ఆ సీతాదేవి ఇప్పుడు ఎలా తినగలుగుతుందయ్యా అని చెప్పి కౌసల్యాదేవి దశరథుణ్ణి, అంటే సీతాదేవి గురించి అడుగుతూ ఉన్నది. అందుకని దీనినే దంతసిరి అని చెప్పి అంటూ ఉంటారు. ఏమిటి మన పెద్దవాడు అంటారు దంతసిరిని, వాడు మంచి దంతసిరి కలిగిన వాడురా, ఎక్కడికి వెళ్ళినా సరే వాడికి చక్కటి ఆహారం దొరుకుతుంది, ఆహారానికి ఏమాత్రము లోటు ఉండదు అని చెప్పి అంటుంటారు. మరి కొంతమంది పరిస్థితి ఎంత ఉన్నప్పటికీ కూడా తినడానికి అవకాశం అనేది ఉండదు. కావున సంపద ఎంత ఉన్నది అనేది ముఖ్యము కాదు, సంపదను ఎంత అనుభవించగలుగుతున్నారు అనేది ముఖ్యము అని అన్నారు. దానికే చెబుతారు, దానం భోగో నాశస్తిస్రః గతయో భవంతి విత్తస్య. సంపద అంటే అది భౌతికమైనటువంటి ధనధాన్యములు ఇవైనా కావచ్చు, లేక ఇంకా ఆహార పదార్థములు ఇవైనా కావచ్చు, మేడలు మిద్దలు ఏవైనా కావచ్చు. సంపద అంటే అనుకూలమైనటువంటి ఆనందాన్ని కలుగజేసేటటువంటి వస్తువులని. అవి ఎన్ని ఉన్నాయని కాదు, వాటికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి
ఇతరులకు దానం చేసి వారు ఆస్వాదిస్తే చూచి ఆనందించడం. 2 మనం అంటే ఎవరైతే ఉన్నదో వాళ్ళు దాన్ని అనుభవించడం. ఈ 2 కనుక చేయకపోతే అంటే తాను తినక ఇతరులకు ఇవ్వకుండా చేసినటువంటిది ఏదైతే ఉందో అది నాశనానికే తప్ప దానివల్ల తనకు ఇతరులకు కూడా ప్రయోజనం అనేది ఉండదు. కావున ఒకటి దానమన్నా చేయగలగాలి, లేదా తానైనా అనుభవించగలగాలి. అలా తాను అనుభవించగలిగినటువంటి వారిని దంతసిరి కలిగినటువంటి వారు అని మన పెద్దలు అనేవాళ్ళు కదా. మరి ఆ దంతసిరిని లేకుండా చేసిన సీతాదేవి సీతారామ లక్ష్మణులకి ఆ దంతసిరిని ఆస్వాదించేటటువంటి అనుభవించేటటువంటి ఇంత రాజ్యము రాజభోగాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అనుభవించేటటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి వాడివి నీవే అని దశరథుణ్ణి సాక్షాత్తుగా కౌసల్యాదేవి ఈ విధంగా అంటూ గీతవాదిత్ర నిర్ఘోషం శ్రుత్వా శుభమనిందిత కథం క్రవ్యాద సింహానాం శబ్దం శ్రోష్యత్యశోభనం. అంతఃపురంలో నిద్రలేస్తున్నారంటే రాజకుటుంబంలో వారు అంటే మా యువరాజు కానీ యువరాజు గారి యొక్క భార్య కానీ రాజుగారి కానీ రాజభార్య కానీ వారు నిద్రలేస్తున్నారు అంటే వందిమాగదులు, అదేవిధంగా వారు నిద్రలేపేటటువంటి వారు మంగళధ్వనులు, ఛత్రములు, చామరములు ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి ఈ శుభశకునములతోటి మంగళకరమైనటువంటి మాటలతోటి మంగళధ్వనులతోటి ఆ అంతఃపురంలో నిద్రలేచేటటువంటి వారు సీతారామ లక్ష్మణులు. మరి అటువంటి వారు ఇప్పుడు నిద్రపోతే ఆ తెల్లవారుజామున అంటే లేవవలసినటువంటి సమయంలోనే కాకుండా ఏ అర్ధరాత్రి పూటో ఏ సింహమో గట్టిగా గర్జించేటప్పటికీ ఆ ధ్వనిని విని ఉలిక్కిపడి లేవవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అంటే కనీసం ఇక్కడ కడుపు నిండా తిండి కానీ కంటి నిండా నిద్ర కానీ ఆ అడవిలో వాళ్లకు ప్రాప్తించదు. ఇంతటి గొప్పవాడివైన నీ కుమారుడికి రఘువంశంలో జన్మించినటువంటి దశరథ మహారాజు యొక్క కుమారుడికి కోడలికి కూడా ఇటువంటి దుస్థితి వచ్చిందంటే కారణం దానికి నీవే అనే విషయాన్ని కౌసల్యాదేవి అంటూ అనిందిత ఏమాత్రమూ కూడా దోషము లేనటువంటిది ఎవరి చేత కూడా నిందింపబడినదైనటువంటి ఆ సీతాదేవి శుభం గీతబాదిత్ర నిర్ఘోషం మంగళకరమైనటువంటి మనోహరమైనటువంటి ఆ గీతములు వాదిత్రము అంటే వాయిద్యముల యొక్క నిర్ఘోషం ధ్వనిని వింటూ శృత్వా ఇప్పటి వరకు కూడా అయోధ్యానగరంలో ఉంటే అటువంటి ధ్వనులను వింటూ ఉన్నటువంటి ఆ సీతాదేవి అశోభనం అమంగళకరమైన భయాన్ని కలుగజేసేటటువంటిదైన క్రవ్యాద సింహానాం. క్రవ్యాదము అంటే క్రవ్యం ఆమమాంసం అత్తీతి క్రవ్యాద అంటూ ఆ పచ్చి మాంసాన్ని పీక్కు తినేవి అని అర్థం అనమాట. అలా క్రవ్యాత సింహానాం క్రూరమైనటువంటివి అయిన పచ్చి మాంసాన్ని భక్షించేటటువంటి ఆ సింహముల యొక్క శబ్దం కథం శ్రోష్యతి ఆ శబ్దాన్ని ఎలా వినగలుగుతుంది అని అంటున్నది. అంటే అంతఃపురంలో ఉండి మంగళధ్వనులతోటి నిద్రలేస్తూ ఆ మంగళధ్వనులు వినటమే అలవాటైనటువంటి సీతాదేవి అడవిలో క్రూరమైనటువంటి జంతువుల యొక్క విచిత్రమైనటువంటి వికటాట్టహాసముల భయంకరంగా ఉండే ఆ సింహమును మొదలైనటువంటి క్రూర జంతువుల యొక్క ధ్వనిని ఎలా వినగలుగుతుంది అని అంటున్నాడు. ఇక్కడ గీతవాదిత్రం అన్నప్పుడు వాదిత్ర అనేదానికి వాయిద్యములు అని అర్థం. ఈ వాయిద్యములు 4 రకాలుగా ఉంటాయి. మనకు సంగీతంలో చెబుతారు 4 రకాలుగా ఉంటాయి. తతం వీణాదికం వాద్యం ఆనద్ధం మురజాదికం వంశ్యాదికంతు సుషిరం కాంస్యం తాళాదికం ఘనం అని చెప్పి 4 రకాలైనటువంటి వాయిద్యములు సంగీతంలో మనకు ఆ గీతములకు వాటికి సహకరిస్తూ ఉంటాయని. ఏమిటి అంటే వాటిని తతము, ఆనద్ధము, సుషిరము, అలాగే ఘనము అని చెప్పి 4 రకం. తతము అంటే వీణ మొదలైనటువంటి తంత్రులు కలిగినటువంటివి, తీగలతోటి వాయించినటువంటి వాయిద్యములను తతము అని అంటారు. మధ్యలో మృదంగము మొదలైన చర్మంతో ఉండేటటువంటివి ఏవైతే ఉన్నాయి వాయిద్యములు వాటిని ఆనద్ధము అని అంటారు. అలా గాలితోటి మోగించేటటువంటివి అంటే వేణువు అంటే ఫ్లూట్ అంటుంటాం కదా, అలా వేణువు, శంఖము మొదలైనటువంటి వాటిని సుషిరము అని చెప్పి, అలాగే తాకిడితోటి మోగించేటటువంటి ప్రతిధ్వనించేవి ఈ కంచు తాళములు ఏవైతే ఉన్నాయో వాటిని ఘనము అని చెప్పి అంటారు.
ఈ 4 రకాలైనటువంటి వాయిద్యములతో కూడిన మంగళకరమైనటువంటి ధ్వనులను వినటమే అలవాటు పడినటువంటి సీతాదేవి అడవిలో క్రూర జంతువుల యొక్క గర్జనలను, పైగా అవి ఎలా గర్జిస్తాయి, సాధు జంతువులను పీడించి వాటిని పీక్కు తింటూ అవి వికటాట్టహాసం చేస్తున్నట్టుగా గర్జిస్తూ ఉంటే ఆ గర్జన ధ్వనిని సీతాదేవి ఎలా వినగలుగుతుంది? నిద్రలో ఆ ధ్వని వినిపిస్తే ఉలిక్కిపడి లేవదా? ఈ విధంగా వారికి ఆహారము కానీ నిద్ర కానీ ఉండడానికి సరైన నివాసము కానీ సుఖము కానీ ఏదీ లేకుండా పోయింది. దీనంతటికీ కూడా కారణం నీవే దశరథ మహారాజా అని కౌసల్యాదేవి దశరథ మహారాజుని ఈ విధంగా అంటూ ఉన్నది. మరి దాని తర్వాత దశరథ మహారాజు యొక్క ప్రతిస్పందన ఏమిటి, ఇందులో ఉన్న విశేషములు ఏమిటనేది తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. వనం గతే ధర్మపరే రామే రమయతాం వరే కౌసల్యా రుదతి స్వార్త భర్తారం ఇదమబ్రవీత్ యద్యపి త్రిషు లోకేషు ప్రథితంతే మహద్యశః సానుక్రోశః వదాన్యశ్చ ప్రియవాదీ చ రాఘవః కథం నరవరశ్రేష్ఠ పుత్రౌ తౌ సహ సీతయా దుఃఖితౌ సుఖ సమృద్ధౌ వనే దుఃఖం సహిష్యతః సానూనం తరుణీ శ్యామా సుకుమారీ సుఖోచితా కథముష్ణంచ శీతంచ మైథిలీ ప్రసహిష్యతే భుక్త్వాశనం విశాలాక్షి సూపదం శాన్వితం శుభం సూపదం శాన్వితం శుభం వన్యం నైవారమాహారం కథం శీతోపభోక్ష్యతే గీతవాదిత్ర నిర్ఘోషం గీతవాదిత్ర నిర్ఘోషం శ్రుత్వా శుభమనిందిత కథం క్రవ్యాదసింహానాం శబ్దం శ్రోష్యతి అశోభనం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకషష్టితమే సర్గే షట్ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం.
ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. Oh